రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలను పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్ కేంద్రంలో రైతు సమన్వయ కమిటీ సభ్యులను ముందస్తుగా అరెస్టులు చేశారు. రైతన్నల పిలుపు మేరకు ప్రజాభవన్ ముట్టడికి వెళ్తున్న అన్నదాతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రజలందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో 6 గ్యారంటీలని చెప్పి ప్రజాపాలనను ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు దేశానికే వెన్నుముక రైతన్న. ఈరోజు రైతన్నలు పొద్దుగాలనే లేచి బయకాడ వ్యవసాయ పనులు చేసుకున్న తరుణంలో ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పేసి ఈరోజు రైతులను పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో బంధించడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారమే ఎలాంటి ఆంక్షలు లేకుండా డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఊటకు మాటలు చెప్పి ఈరోజు జనవరి 26 అన్నారు, తర్వాత ఆగస్టు 15 అన్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళన ఉన్నారు. పొద్దున 6 గంటలకే మేము లేచేసరికే పోలీసు వాళ్ళు మా ఇంటి ముందు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఏంటిది అని చెప్పి పోలీసు వాళ్ళను కనుక అడిగేది ఉంటే, మీరు ఇవాళ హైదరాబాద్ చలో రుణమాఫీ కానీ రైతులు హైదరాబాద్ పోతారనేటువంటి సమాచారంతో మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అని అంటే, మేము వినడం లేదు, మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ పిలుపు లేదు, అసలు ఎవరు చెప్పిల్లు మీకు అని అంటే అక్రమంగా నిర్బంధించి ఇవాళ పక్కన నుంచి వెళ్ళి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించడం జరిగింది. ఈ వాస్తవంగా రైతు రుణమాఫీ ఎట్లాంటి చేతులు లేకుండా చేయాలనే డిమాండ్ తోటి మేము ఉన్నాం. ఇప్పటికి మీరు అక్రమ అరెస్టులతోటి కనుక మీరు రుణమాఫీ జాప్యం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు.